బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని 10 గుప్త రహస్యాలు. కర్కాటక రాశి వారి నిజస్వరూపం, వారి మానసిక స్థితి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వాటి నుంచి బయటపడడానికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్రహ్మంగారు చెప్పారు. ఈ రాశివారు తమ జీవిత ప్రయాణంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో, ఏ నిర్ణయాలు తమకు మేలు చేస్తాయో మరియు వేటికి దూరంగా ఉండాలో స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో అత్యున్నతమైన స్థానాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక కర్కాటక రాశికి చెందిన స్త్రీ, పురుషులు ఇద్దరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి చెందుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రాశి చక్రంలో 4వ రాశిగా పరిగణింపబడే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. కాబట్టి ఈ రాశి కలిగిన వ్యక్తులలో అపారమైన మానసిక బలం, విలక్షణమైన ఆలోచన శక్తి మరియు సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు పుట్టుకతోనే ఎంతో అదృష్టవంతులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యక్తిగత స్వభావాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వారు చాలా మృదు స్వభావులు మరియు ఉత్తమమైన హృదయం కలిగిన వారు. వీరి మనసులో ఎప్పుడూ ఇతరుల పట్ల చెడు ఆలోచనలు గాని, కుళ్ళు కుతంత్రాలు గాని అస్సలు ఉండవు. తమకు కలలోనైనా సరే ఎవరికైనా అపకారం జరగాలని లేదా ఇతరులు కష్టాలు పాలవ్వాలని వీరు అస్సలు అనుకోరు. తమకు తీవ్రమైన నష్టం చేసిన వారి పట్ల కూడా మనసులో ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోకుండా లోకంలోని వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షించే విశాల హృదయం వీరి సొంతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉన్నతమైన భావజాలంతో వీరు జీవిస్తారు. ఇతరుల విలాసవంతమైన జీవితాలతో లేదా ఎదుగుదలతో తమ సొంత జీవితాన్ని పోల్చుకొని బాధపడే హీనమైన స్వభావం వీరిలో అస్సలు కనిపించదు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వారి వారి కర్మలను బట్టి, వారి అదృష్టాన్ని బట్టి సాగుతుందని కర్కాటక రాశి వారు బలంగా నమ్ముతారు. మన పరిస్థితి ఎలా ఉన్నా అది మనకు దేవుడు ఇచ్చిన మార్గమని, ఇతరుల పరిస్థితి వారి వ్యక్తిగత ప్రయాణమని భావించి మానసిక ప్రశాంతతను పొందుతారు. తమకు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ సమాజంలో ఇతరులు కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని వీరు ఎప్పుడూ అనుకోరు. ఎవరికి దక్కింది వారు అనుభవిస్తున్నారనే తత్వంతో జీవించడం వల్ల అనవసరమైన పోలికలతో మరియు ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడే గుణంతో వీరు తమ మనశ్శాంతిని అస్సలు పాడు చేసుకోరు. ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించకుండా, ఎవరిని తక్కువగా అంచనా వేయకుండా ఉండటం వీరి ప్రధాన లక్షణం. కర్కాటక రాశి వారి మనస్తత్వంలో దయ, జాలి, కరుణ వంటి దైవిక గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తమ కళ్ళ ముందే ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని గమనిస్తే ఆ వ్యక్తి స్నేహితుడైనా లేదా శత్రువైనా సరే వీరి మనసు వెంటనే స్పందిస్తుంది. ఇతరుల బాధను చూసి చెలించిపోయే సున్నితమైన స్వభావం కారణంగా వీరు వీలైనంత వరకు సహాయం చేయడానికి, మంచి సలహాలు ఇవ్వటానికి మరియు సమస్యల నుంచి ఇతరులను బయటపడే మార్గాన్ని చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. క్షమించే గొప్ప గుణం కూడా కర్కాటక రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో తమను తీవ్రంగా బాధపెట్టిన వారైనా, నమ్మించి మోసం చేసిన వారినైనా సరే మనస్ఫూర్తిగా క్షమించి ముందుకు సాగిపోగల విశాల హృదయం వీరి ప్రత్యేకత. అందుకే వీరిని పవిత్రమైన మనసు కలిగిన వ్యక్తులుగా సమాజం గుర్తిస్తుంది. కర్కాటక రాశి జలతత్వానికి చెందిన రాశి కావడంతో ప్రవహించే నీటి స్వభావంలాగే వీరి హృదయం కూడా ఎంతో మృదువుగా, సున్నితంగా మరియు నిష్కలమైన ప్రేమతో నిండి ఉంటుంది. లోకంలో ఎంతో మంది తమ మనసులోని బాధలను బయట చెప్పుకోలేక ఎన్నో సమస్యలతో మౌనంగా పోరాడుతూ ఉంటారు. ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల బాధలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, విదేశీ ప్రయాణాల్లో కలిసి రాకపోవడం, చదువు, ఉద్యోగం, వ్యాపారాల ఆటంకాలు, సంతానం లేమి, వివాహం ఆలస్యం కావడం, ఇంట్లో అత్తాకోడల మధ్య వచ్చే విభేదాలు వంటి ఎన్నో సమస్యలు మానవుడిని వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు తమ జలతత్వ స్వభావాన్ని గుర్తుంచుకొని ప్రశాంతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కర్కాటకం అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఎండ్రకాయ లేదా పీతను గుర్తుగా చూపించడం జరిగింది. ఇవి ఎల్లప్పుడూ నీటిలోనే నివసిస్తాయి. నీరు ఎంత పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటుందో అలాగే కర్కాటక రాశి వారి మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరియు తరచుగా నీటికి సంబంధించిన పనులలో నిమగ్నమై ఉంటారు. వీరి జీవితాన్ని నిశితంగా గమనించినట్లయితే మొక్కలకు నీళ్లు పోయడం, పరిసరాలను శుభ్రం చేయటం వంటి పనులను పదే పదే చేస్తూ ఉంటారు. వీరికి పరిశుభ్రత పట్ల అమితమైన శ్రద్ధ ఉంటుంది. ప్రతిదీ ఎంతో క్లీన్గా, క్రమ పద్ధతిలో ఉండాలని కోరుకుంటారు. శుభ్రంగా ఉండటం కోసం ప్రతి వస్తువును చక్కగా నీటితో కడుక్కోవడం, క్లీన్ చేసుకోవడం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి సంపదను ఆకర్షించే ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి ఉంటుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ అత్యంత అవసరమైన సమయాల్లో ధన సహాయం లేదా ఆదాయం ఏదో ఒక రూపంలో వీరికి లభిస్తుంది.
ఆర్థికంగా ఎంతటి క్లిష్ట పరిస్థితి నుంచైనా సరే తిరిగి నిలదొక్కునే అదృష్టమైన సామర్థ్యం వీరిలో ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంపద, ఐశ్వర్యం మరియు శుభ ఫలితాలు వీరి జీవితంలో తరచుగా గోచరిస్తాయి. వీరు నీటి జీవుల వలె ఎంతో శక్తివంతమైన వారు మరియు వీరి చేతిలో ఎల్లప్పుడూ ఎంతో కొంత డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది. ఈ రాశి వారిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు, మరికొంతమంది సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. కానీ వీరి దగ్గర మాత్రం అత్యవసర సమయానికి ధనమైతే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. వీరు ప్రత్యేకంగా పొదుపు చేసుకోకపోయినా, భవిష్యత్తు కోసం పక్కన పెట్టుకోకపోయినా సరే వీరి అవసరాలు మాత్రం ఎప్పటికప్పుడు దైవానుగ్రహంతో తీరిపోతూ ఉంటాయి. అది వీరి రాశికి ఉన్న అద్భుతమైన అదృష్టంగా చెప్పవచ్చు. ఎవరినైనా సరే ధనం సంపాదించుకునేది ఎందుకు అంటే తమ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మరియు ఎవరి ముందు తలవంచకుండా చేయి చాచాల్సిన అవసరం లేకుండా జీవించడం కోసం. ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా చిన్న వయసు దగ్గర నుండి చేతిలో డబ్బులు ఆడుతూనే ఉంటాయి. వీరికి వెనకాల పెద్దగా ఆస్తులు లేకపోయినా, పూర్వీకుల మద్దతు లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో భగవంతుడు వీరిని సమయానికి ఆదుకుంటాడు. వీరి చేత్తో ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినా లేదా ఎవరికైనా సహాయం చేసినా అవతలి వారికి కూడా ఎంతో బాగా కలిసి వస్తుంది. సమాజంలో నలుగురికి మేలు చేసే వ్యక్తులుగా వీరు గుర్తింపు పొందుతారు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. వీరి వల్ల అవతలి వారికి ఎంతో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ తమకు మాత్రం ఆ స్థాయిలో లాభం లేదా గుర్తింపు లభించకపోవచ్చు. కర్కాటక రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నతనంలో ఎంతో కొంత సంతోషాన్ని అనుభవించినప్పటికీ వివాహం తర్వాత వీరి జీవితం చాలా సవాళ్లతో, బాధ్యతలతో నిండిపోయే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో తరచుగా అభిప్రాయ భేదాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఎదురు కావచ్చు. కొన్నిసార్లు తాము ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులను లేదా నమ్మిన వారి వల్ల ధనాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, ఒకరి మాట మరొకరు వినకపోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని కుటుంబాల్లో ఈ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని మానసికంగా ఎంతో కృంగదీస్తాయి. అలాగే కష్టకాలంలో సహాయం చేయడానికి బంధువులు లేదా స్నేహితులు ఎంతో మంది ఉన్నట్లు అనిపించినప్పటికీ నిజంగా అవసరమైన సమయంలో ఆశించిన మద్దతు ఎక్కడా లభించదు. దీనివల్ల తీవ్రమైన నిరాశకు లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా పిల్లల భవిష్యత్తు కోసం చేసిన కొన్ని పనులు వారికే తిరిగి ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఎదురుకావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి జీవితంలో సుఖ సంతోషాల కంటే బాధ్యతలు, సవాళ్లు మరియు నిరంతర పోరాటాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరి ఆలోచన విధానం ఎలా మారుతుందంటే, అసలు ఈ లోకంలో దేవుడు ఉన్నాడా? ఒకవేళ నిజంగానే భగవంతుడు ఉంటే మమ్మల్ని ఇంతలాగా ఎందుకు బాధ పెడతాడు? మేము ఈ జన్మలో ఏం పాపం చేశాము? లేదా పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఏమన్నా మాకు తగిలినాయా? లేకపోతే గత జన్మల కర్మఫలం మమ్మల్ని ఇలా వేధిస్తుందా అని తీవ్రంగా మదనపడుతూ ఉంటారు. సమాజంలో ఎటువంటి నీతి నియమాలు లేని వారు సంతోషంగా ఉన్నారని, వారికి రోజు రోజుకి భోగభాగ్యాలు ఎక్కువ అవుతున్నాయని, కానీ ఎల్లప్పుడూ ధర్మంగా ఉండే తమకు మాత్రం బాధలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయని కన్నీళ్లతో జీవనం సాగిస్తూ ఉంటారు. చాలా వరకు వీరి జీవితం కష్టాలు మరియు కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది. అయితే వీరికి అంతర్గతంగా ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ దైవదత్తమైన ధైర్యం వల్లే ఎంతటి కష్టాలు ఎదురైనా వాటన్నిటి నుండి కూడా ధీరతత్వంతో బయటపడగలుగుతున్నారు. కర్కాటక రాశి వారు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో ఎంతో సిద్ధహస్తులు. వీరితో ఎవరైనా సరే చాలా సులభంగా, స్నేహపూర్వకంగా కలిసిపోగలుగుతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా, ఎదుటివారి మనసుకు నచ్చేలాగా వీరి మాట తీరు ఉంటుంది. సమాజంలో ఎంతో మందికి వీరు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మరియు వీరి సలహాలను పాటించిన వారు చాలా వరకు కూడా జీవితంలో ఉన్నతమైన స్థానాలను చేరుకుంటారు. కర్కాటక రాశి వారు తమ కడుపులో ఎటువంటి కల్మషం లేకుండా అవతల వారు బాగుండాలనే సలహా చెప్తారు. కాబట్టి వీరి మాటల వల్ల ఇతరులకు ఎంతో లాభం జరుగుతుంది. అయినా సరే సమాజంలోని విచిత్రమైన గుణం వల్ల వీరి సలహాలు తీసుకుని బాగుపడిన వారు సైతం చివరికి మళ్లీ వీరి మీద నిందలు వేసే అవకాశం ఉంటుంది. వీరు చేసిన మేలును మరిచిపోయి వీరిని ఎక్కడ కూడా మంచిగా చెప్పకపోవడం, అవమానించడం వంటివి జరుగుతూ ఉంటాయి. జీవితంలో అవమానాలు, నిందలు ఇలాంటివి వీరికి ఎక్కువగా ఎదురవుతాయి. అవన్నీ కూడా వీరికి ముందే తెలుసు మరియు బాగా అర్థమవుతాయి. అలా అర్థమైనప్పటికీ వీరికున్నటువంటి అమాయకత్వం మరియు మంచి మనస్తత్వం వల్ల ఎప్పటికప్పుడు ఎదుటి వారిని క్షమించేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ వ్యక్తులు వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడగానే కరిగిపోయి పాత విషయాలను మరిచిపోయి మళ్లీ వారికి సలహాలు ఇవ్వటం, సహాయం చేయడం చేస్తూ కలిసిపోతూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే వీరికి ముక్కు మీదే కోపమే బాగా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఎదుటివారు ఏదైనా బాధలో ఉండి ఒక్క మాట అన్నా లేదా మామూలుగా అన్నా సరే అస్సలు భరించలేరు.
ఒక్క మాట ఎవరైనా వీరిని తక్కువగా చేసి మాట్లాడితే మాత్రం తీవ్రమైన ఆగ్రహానికి లోనవుతారు. కాబట్టి ఇలాంటి తీవ్రమైన కోపాన్ని మీరు వీలైనంత వరకు మానుకోవాలి. ఎదుటివారు ఊరికే నిందిస్తే పడాల్సిన అవసరం లేదు, కానీ వారు కూడా ఏదైనా సమస్యల్లో ఉండి లేదా బాధలో ఉండి ఒక మాట అన్నప్పుడు అది కేవలం మాటే కదా అని వదిలేయాలి. ఆ మాట వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. అవతలి వారు అంత మానసిక వేదనలో ఉన్నప్పుడు అన్న మాటలను కూడా మనం భరించలేకపోతే ఎలా అని ఒకసారి ప్రశాంతంగా ఆలోచించాలి. కాబట్టి కొంచెం కోపం అనేది తగ్గించుకొని మీరు కూడా కాస్త ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకోవడం ఎంతో శ్రేయస్కరం. చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు, మేము జీవితంలో ఎంతో మందికి ఎంతో సహాయం చేశాము, ఎన్నో త్యాగాలు చేశాము, అయినా సరే మాకేంటి ఈ కష్టాలని బాధపడతారు. దానికి ప్రధాన కారణం మీలో ఉండే ఆ ఒక్క మొండి పట్టుదల మరియు తీవ్రమైన కోపం. మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా కొన్నిసార్లు వ్యవహరిస్తూ ఉంటారు మరియు అవతలి వాళ్ళు కూడా మీ మాటని అంగీకరించాలని ఒక్క చిన్న పట్టుదల ప్రదర్శిస్తారు. అలా ఎదుటివారు మీ మాటలు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు దానిని అస్సలు సహించలేరు. ఇలా కర్కాటక రాశి వారికి కొంచెం ఆ మనస్తత్వం మొండితనం చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం వల్ల కానివ్వండి, లేకపోతే రాశిలో ఉన్నటువంటి సహజ గుణం వల్ల కానివ్వండి అలా ఉండిపోతుంది. కర్కాటక రాశి వ్యక్తులు కొంచెం గడుసుగా కూడా ఉంటారు మరియు సమాజంలో తమ అభిప్రాయాన్ని సరైనదిగా భావిస్తారు. తమ మాటను అంగీకరించి తమకు అనుకూలంగా ఉండే వారితో ఎంతో మంచితనంతో ఉంటారు. వారికి అవసరమైన సహాయం కూడా చేస్తారు. కానీ ఎవరైనా తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనసులో తీవ్రమైన బాధ లేదా అసంతృప్తికి పెంచుకునే స్వభావం వీరిలో ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులతో ఉన్న మంచి సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరియు దగ్గర వాటితో అభిప్రాయ భేదాలు పెరగకుండా ఉండాలంటే సహనం, పరస్పర గౌరవం చాలా అవసరం. ఈ మొండి స్వభావం గనక అదుపులో ఉంచుకోగలిగితే బంధుత్వాలు మరింత బలంగా మారుతాయి. మీ సొంత ఇంట్లోనే మీ పిల్లలు అవ్వచ్చు లేదా మీకు ఉన్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు. వీరిని మీరు గమనించినట్లయితే చాలా వరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీ ముందర ఏదైనా ఒకటి అరా మీకు అనుకూలంగా మాట్లాడినా మీరు వెనక్కి తిరిగిన క్షణం నుంచి మీ సొంత వాళ్లే మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ పిల్లలకు కూడా మీ మీద ఒక రకమైనటువంటి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. మీ మాటలను చాదస్తంగా భావించి కొన్ని సందర్భాలలో మీకు సరైన సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే ఎంతసేపటికి మనం చెప్పింది ఎదుటివాళ్ళు వినటమే కాదు, ఎదుటివాళ్ళు చెప్పే విషయాలను కూడా మనం ఓపికగా వింటూ ఉండాలి. అప్పుడే మనం చెప్పే మాటలకు కూడా అవతలి వారు విలువ ఇస్తారు. మీరు అన్ని విషయాల్లోనూ ఎంతో పర్ఫెక్ట్ మరియు ఉత్తములు. ప్రేమ విషయంలో, ఆప్యాయతల విషయాల్లో మీ అంత మంచి మనసు కలవాళ్ళు లోకంలో ఎక్కడా లేరు. కానీ ఈ చిన్న చిన్న మొండితనము, కోపము, నేనే గెలవాలి అనే పట్టుదల వంటి చిన్న పొరపాట్ల వల్ల మీరు సమాజంలో చునకలు అయిపోతున్నారు మరియు మీ యొక్క విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వెంటనే తగ్గించుకోండి. అలాగే మితిమించిన ప్రేమను ప్రదర్శించడం కూడా మీకు మంచిది కాదు. ఆ మితిమించిన ప్రేమ వల్ల కూడా మీరు జీవితంలో ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది మరియు మీరు ఎవరి మీద అయితే అమితమైన ప్రేమ చూపిస్తున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కూరలో ఉప్పులాగా సరిపడా ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ఎక్కువైతే పారేయాల్సి వస్తుంది. అలాగే ప్రేమలోనైనా, అనురాగాల్లో అయినా, కోపాలైనా, ద్వేషాలైనా ఏవైనా సరే హద్దుల్లో ఉంటేనే అందం మరియు గౌరవం. హద్దులు దాటితే సమాజంలో చులకలైపోతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను గనుక మీరు సరిచూసుకోగలిగితే మీ జీవితంలో వంకపెట్టే అంతటి వాళ్ళు ఎక్కువగా ఉండరు. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అద్భుతమైన అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్లే రకానికి ఒక మాట అంటూ మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు అనుకున్నది మొండిగా చేస్తారనే భావన అవతలి వాళ్లలో ఉండటం వల్ల వారికి మీ ప్రవర్తన నచ్చదు. కాబట్టి మీరు ఆ మొండితనాన్ని కాస్త పక్కన పెట్టగలిగితే నిజమైనటువంటి ప్రేమాభిమానాలు మీ సొంతం చేసుకోగలుగుతారు. మనం ఏదైనా విషయాన్ని సున్నితంగా, ప్రేమగా చెబితే అవతలి వారు మీ మాటలు వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వినలేదు, అక్కడే వదిలేయండి. చెప్పడం వరకు మీ బాధ్యత. వినకపోతే వారి కర్మ అనుకుని వదిలేయాలి. కానీ ఎక్కువగా ఒకే విషయం గురించి సాగదీయకూడదు. పిల్లలతో వ్యవహరించేటప్పుడు మీ పెద్దరికాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోండి. పిల్లలే కదా అని చెప్పి అతిగా చనువిస్తే వారు ఆ చనువును చునకలగా చూసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల దగ్గర చనువుతో పాటుగా ఒక పెద్దరికము, ఒక మంచితనము, అవతల వాళ్ళు కోపగించుకుంటున్నా కూడా సరేటటువంటి ఓర్పు ఉండాలి. అలా కాకుండా మీరే చిన్నపిల్లలుగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని తక్కువ చూపుతో చూసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచాలి. సమయానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం,
మనశ్శాంతిగా ఉండడం, మాటలు పొదుపుగా మాట్లాడటం, ఇంట్లో వాళ్లతో అతిగా వాదించకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. నిరంతరం ధ్యానం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం అదుపులో ఉంటుంది. కాస్త ఎక్కువగా నీటిని తాగుతూ మంచి విశ్రాంతి తీసుకోవాలి. దైవారాధనకు దగ్గరగా ఉండి నిత్యం భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మీకున్నటువంటి బాధల్లో పడి దేవుడిని పూర్తిగా పక్కన పెట్టడం అస్సలు మంచిది కాదు. మీకు ఓపిక ఉన్నప్పుడు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యంతో పాటుగా అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో కూడా నిత్యం లేదా ప్రత్యేకమైన రోజుల్లో దీపారాధన చేసుకోవడం వల్ల జాతకంలోని దోషాలు చాలా వరకు తగ్గుతాయి. మీకు సమాజంలో నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసేటటువంటి వేడి నీళ్ళల్లో కాస్త కల్లుప్పు, ఆవాలు వేసుకొని స్నానం చేయటం వల్ల నరదిష్టి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అలాగే నరదిష్టి నివారణ కోసం నిమ్మకాయలను మీ ఇంటి ముఖద్వారానికి కట్టుకోవడం ఎంతో మంచిది. సోమవారం రోజున శివుడికి పాలాభిషేకం చేస్తే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు కాస్త నానబెట్టిన లేదా ఉడకబెట్టిన శనగలను తినిపించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. మీ స్తోమతకు తగ్గట్టుగా పేదలకు అన్నదానము, వస్త్రదానం చేయడం వల్ల పూర్వజన్మ సుకృతం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఇంట్లో రావి ఆకు మీద ప్రమిద ఉంచి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన వస్తువులు, ప్లాస్టిక్ సామాగ్రి, పాడైపోయిన చీపులు వంటివి ఉంటే నెగటివ్ ఎనర్జీ రాకుండా వెంటనే వాటిని బయట పారేయండి. నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మీకు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి మరియు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కాబట్టి కేవలం కోపాన్ని, మొండితనాన్ని అదుపులో పెట్టుకుంటే మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం